నమస్కారం అండి. ఒక స్ఫూర్తిదాయకమైన కథ వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఆ రాజుగారికి కథలంటే మహా ఇష్టం. చాలామంది రాజదర్బారుకు వచ్చి రకరకాల కథలు చెప్పి బహుమతులు తీసుకెళ్లేవాళ్ళు. ఒకరోజు రాజు మంత్రితో, ఈసారి వచ్చే వ్యక్తి ఎప్పటికీ ఆగిపోని కథ చెప్పాలి, ఆగితే మరణశిక్ష. రాజుగారి ప్రకటనను దండోరా వేయించారు. రోజులు గడుస్తున్నా ఎవరు రాలేదు. చావు భయంతో రాజు అసహనంగా కొత్త కథ చెప్తే గొప్ప బహుమతి ఉంటుందని ఇంకొక దండోరా. కొన్నాళ్ళకు ఒక బాటసారి కథ చెప్పి మెప్పిస్తారని వచ్చాడు. కథ చెప్పడం ఆగిపోతే మరణదండన తెలుసు కదా. మంత్రి బాటసారి నవ్వి రాజుగారికి కథ చెప్పడం ప్రారంభించాడు. విక్రముడనే రాజు తన క్షేత్రంలో పండిన పంటనంతా ధాన్యాగారంలో నిల్వ చేసి దానికి అక్కడక్కడ గాలి వెలుతురు సోకడానికి రంధ్రాలు చేయించాడు. ఒకరోజు ఒక పిచ్చుక ఆ ధాన్యాగారానికి ఉన్న రంధ్రం గుండా లోపలికి పోయి ఒక ధాన్యపు గింజను ముక్కుతో కరిచి తీసుకుపోయి గూటిలో పెట్టుకుంది. రాజు అసహనంగా ఆ తర్వాత బాటసారి అన్నాడు. మళ్ళీ వచ్చి ఆ పిచ్చుక ఇంకొక గింజ నోట కరుచుకొని పోయింది. ఆ తర్వాత ప్రశ్నించాడు రాజు. బాటసారి కొనసాగిస్తూ, మళ్ళీ పిచ్చుక వచ్చి ఆ రంధ్రంలో దూరి ఇంకొక గింజను బాటసారి పూర్తి చేసేలోపు రాజుకు పిచ్చెక్కి, ఆ తర్వాత జరిగింది నేను చెప్తాను. విక్రముడు రంధ్రాలన్నీ మూసేయించాడు. ఇప్పుడు చెప్పండి కథ. కథ చెప్పే వ్యక్తిని మార్చారు, కొనసాగించండి. రాజుకు నోట మాట రాలేదు. బాటసారికి మంచి బహుమతి ఇచ్చి పంపించాడు. సమ